హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ డ్రీమ్ వరల్డ్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్. సో నార్మల్గా ఇది ఆఫ్టర్నూన్ రొటీన్ అని కూడా అనొచ్చు. ఏదైనా పేరుతో ఏముంది, రోజు ఒకటే పనే కదా. సో ఇవాళ నా లంచ్ వచ్చేసి ఏమీ చేసుకోవడానికి ఓపిక లేదు, బట్ ఏదైనా టేస్ట్గా తినాలనిపిస్తుంది. సో కిచెన్లోకి వెళ్ళి ఏ ఉన్నాయా అని చూస్తే మిగిలిపోయిన చపాతీస్ ఉన్నాయి. సో అవి ఎందుకు చేయకూడదు, ఏదన్నా రెసిపీ మంచి చాట్ లాగా, అటు లంచ్గా కడుపు నిండేలాగా, నోటికి రుచిగా ఇలా చేసుకొని తినాలనిపించింది. సో ఇది చేసేసుకుంటున్నాను. ఆ రెసిపీ ఏంటో మీతో ఇవాళ షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది నా పెళ్ళైన కొత్తలో మా ఇన్లా సైడ్ నుంచి నేర్చుకున్న రెసిపీ. వాళ్ళు రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటూ ఉంటారంట. బట్ అప్పటి వరకు నేను ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ తినలేదు. ఇలాంటి ఒక రెసిపీ ఉంటుంది అని కూడా మాకు తెలియదు. చపాతీస్తో ఇలా చేసుకోవచ్చా అని కూడా నాకు అప్పుడే తెలిసింది. సో ఒక్కసారి టేస్ట్ చూశాను. అప్పటి నుంచి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్లో ఒకటిగా ఉంది. సో అదేంటో ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా చపాతీస్ నా దగ్గర ఒక 5 ఏమో ఉన్నాయి, 4 to 5. అవన్నీ పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచేసాను. అండ్ ఈలోపు వాటికి కావాల్సిన ప్రెప్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను. ఆనియన్స్, టొమాటోస్, కొరియాండర్ లీవ్స్ అండ్ కరివేపాకు అన్నీ తీసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వాష్ చేసుకొని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అది కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర అవి చిట్పట్లాడించి అప్పుడు ఆనియన్స్ కాస్త అటు ఇటు ఫ్రై చేసి అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోండి. కుదిరితే టొమాటోస్ సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది బాగా జ్యూసీగా అయిపోతుంది. బాగా మగ్గిపోయిన తర్వాత ఆ టేస్ట్ బాగుంటుంది కదా. సో టొమాటోస్ కూడా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. ముందే కరివేపాకు వేసుకుంటే అది మాడిపోతుంది అండ్ పేపర్ లాగా గట్టిగా అయిపోతుంది, క్రిస్పీగా. సో నేనైతే ఇలాగే ప్రిఫర్ చేస్తాను. సో అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. అవి కాస్త ఫ్రై అయ్యి మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కాస్త వాటర్ పోసుకోండి. అంటే నేను తీసుకున్న చపాతీస్కి 2 glasses ఆఫ్ వాటర్ మస్ట్ అనమాట. సో 2 glasses ఆఫ్ వాటర్ ఇందులో వేసుకున్నాను. ఆ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కినాక అప్పుడు సాల్ట్ వేసుకోండి, రిక్వైర్డ్ సాల్ట్. అది వేసుకొని వాటర్ ఉడికి పైన ఇలా బొబ్బల్లాగా వస్తాయి కదా, అలా వచ్చిన తర్వాత ఇప్పుడు చపాతీస్ని యాడ్ చేసేసుకోండి. మీకు ఇంకా త్వరగా కుక్ అవ్వాలి అనుకుంటే ఇలా కూల్ వాటర్ కాకుండా పక్కన హాట్ వాటర్ పెట్టేసి ఆ హాట్ వాటర్ వేసేసుకుంటే కూడా ఇంకా మీకు ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఇలా ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, ఒక 2 minutesలో అయిపోతుంది. సో నాకంత టైం లేకపోయింది, అలా కూల్ వాటర్తోనే మేనేజ్ చేసేసాను. సో చూసారా, చపాతీ వేసి ఒక 5 minutes తర్వాత ఇలా ఉడుకుతూ పైన ఇలా బబుల్స్ వచ్చేస్తుంది. సో ఇంకా అయిపోవటానికి దగ్గరగా ఉందన్నమాట. సో ఈ రెసిపీ అంతా ఇలా దగ్గర పడిన తర్వాత అప్పుడు కొత్తిమీర చల్లుతూ ఉండండి. నేనైతే చివరి దాకా నిమిషంకి ఒక్కసారి ఇలా కొంచెం కొంచెంగా వేస్తాను. ఆ రుచి చాలా బాగుంటుంది. సో రెసిపీ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు పక్కకు తీసి సర్వ్ చేసుకోవడమే. సో ఇలా నా లంచ్ని నేను ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్ టర్న్స్ అవుట్ వెరీ వెల్. ఎలాగొచ్చిందో మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ట్రస్ట్ మీ గైస్, ఇట్ విల్ బి వెరీ గుడ్ రెసిపీ. నేనైతే ఇలా పైన ఆనియన్స్, టొమాటోస్ చల్లుకొని ఎంజాయ్ చేశాను. కుదిరితే పైనుంచి దంచి పెట్టుకున్న అప్పటికప్పుడు క్రష్ చేసుకొని పైన మిరియాల పొడి చల్లుకుంటే కూడా బాగుంటుంది. దానిపైన మరి నిమ్మకాయ రసం కూడా చల్లితే చాలా బాగుంటుంది. నా దగ్గర అవి 2 అవైలబుల్ లేవు. సో నేను ఇలా ఎంజాయ్ చేశాను. చాలా తృప్తిగా కడుపు నిండా తినేసేయచ్చు. ఏ రిగ్రెట్స్ ఉండదు అన్నం తినలేదే అని.
ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, నెక్స్ట్ లెవెల్ అంతే. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్ అండి. మీకు కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరి ఇంకొక వ్లాగ్లో మరి కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.